పూర్వం నందనవనం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన దేశ విదేశాలు తిరిగి జ్ఞానం సంపాదించాడు. గ్రామ ప్రజలంతా వివిధ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని గమనించిన విష్ణు శర్మ గారు వారికి ఏమైనా వినూత్నమైన సేవను చెయ్యాలని అనుకున్నారు. మరుసటి రోజు విష్ణు శర్మ గారు ఒక చెట్టు కింద సలహాల అంగడిని ప్రారంభించారు. దారి వెంబడి వచ్చిపోయే వాళ్ళందరూ విష్ణు శర్మ గారిని అంగడిని చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు వచ్చినా రాకున్నా విష్ణు శర్మ గారు మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా చెట్టు కింద కూర్చునేవారు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు రాముడు రంగడు అనే ఇద్దరు స్నేహితులు విష్ణు శర్మల గారి సలహాల అంగడికి వచ్చారు. అంగడి దగ్గర కూర్చున్న విష్ణు శర్మ గారికి నమస్కరించి ఇలా అడుగుతారు. అయ్యా, మీ దగ్గర ఏమి సలహాలు ఉన్నాయి? వాటిని ఎంతకు అమ్ముతారు? అని అడుగుతారు. విష్ణు శర్మ గారు ఇలా చెబుతారు. నేనిచ్చే ప్రతి సలహాకు కనీస ధర 100 రూపాయలు. ఆ సలహా ఇవ్వటంలో కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది. ఒకవేళ మీరు గనక సలహా వద్దనుకుంటే మీ ధనం మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెబుతారు విష్ణు శర్మ గారు. విష్ణు శర్మ గారు చెప్పిన మాటలకు రాముడు రంగడు కొద్దిసేపు ఆలోచించుకొని ఇలా అంటారు. సరే స్వామి, మాకిద్దరికి ఒక సలహా ఇవ్వండి అని ఇద్దరూ 100 రూపాయలు ఇస్తారు. విష్ణు శర్మ గారికి ఇస్తారు. విష్ణు శర్మ గారు వారి ధనాన్ని తీసుకొని సలహా ఇస్తారు. మీరిద్దరూ ఆడవాళ్ళు గొడవ పడే చోట మీరు ఉండకండి అని సలహా ఇస్తారు విష్ణు శర్మ గారు. విష్ణు శర్మ గారి సలహా విని రంగడు ఇలా అంటాడు. హా, ఇదొక సలహా, దీనికి 100 రూపాయలు అని తిరస్కరంగా అంటాడు రంగడు. విష్ణు శర్మ గారు వెంటనే ఇలా అంటారు. నీకు నా సలహా మంచిది కాదనిపిస్తే నీ 100 రూపాయలు నువ్వు తీసుకో అని 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు విష్ణు శర్మ గారు. రంగడు డబ్బులు తిరిగి తీసుకున్నాడు. కానీ రాముడు మాత్రం విష్ణు శర్మ గారికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళాక రంగడు రాముడిని ఇలా అడుగుతాడు. రాము, నువ్వు డబ్బుని ఎందుకు వెనక్కి తీసుకోలేదు? ఊరికే 100 రూపాయలు వృధా ఖర్చు కదా అని అడుగుతాడు. రంగడి ప్రశ్నకు రాముడు ఇలా చెబుతాడు. మరి ఏమీ లేదు రంగా, విష్ణు శర్మ గారి పరిచయం కోసం ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టానులే అనుకుంటాను. నా దగ్గర ఉన్నా కూడాను ఆ 100 రూపాయలు దేనికైనా ఖర్చయిపోయేవి అని చెబుతాడు రాముడు రంగడికి. రాముడు రంగడు కొంచెం దూరం వెళ్ళేసరికి దారిలో ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు వారిని దాటుకొని ముందుకు వెళుతూ ఉండగా రంగ రాముతో ఇలా అంటాడు. రాము, ఒక్క క్షణం ఆగు, ఆ గొడవేంటో చూసి వెళ్దాం అని అంటాడు రంగడు. అయితే రాముకి విష్ణు శర్మ గారి ఇచ్చిండే సలహా గుర్తుకు వచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట ఉండవద్దని కదా చెప్పింది అని రాముడు అక్కడ నిలవకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. రంగడు మాత్రం అక్కడ నిలబడి గొడవను వినోదంగా చూడసాగాడు. అయితే అక్కడ గొడవ పడుతున్నవారు మరెవరో కాదు, రవివర్మ అనే రాజుగారి భార్యలు. వాళ్ళ ఇద్దరి గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యింది. నువ్వెంతంటే నువ్వెంత అని అనుకుంటూ రాజుగారు రాణి, నీ పని చెబుతా అంటూ నాకు సాక్షి ఇతడే
అని ఒక ఆమె రంగడుని చూపించింది. రెండో ఆమె కూడా నాకు కూడా సాక్ష్యం ఇతడే. నీ పక్షం ఎలా మాట్లాడతాడో నేను చూస్తానుగా అని అంటుంది రెండో ఆమె. ఇక రంగడు పని అడకత్తెరలో పోకుచెక్కలా తయారయ్యింది. రంగడు మనసులో ఇలా అనుకుంటాడు. రాజుగారు వచ్చాక నన్ను పిలిపించడం మానరు. నేను ఎవరి పక్షం నిలిచినా అవతలి వాళ్ళ నుండి నాకు ముప్పు తప్పదు. ఏం చెయ్యాలి? అని బాధపడుతూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా రాముడికి చెప్పుకొని బాధపడతాడు. రంగడి మాటలు విన్న రాముడు ఇలా అంటాడు. విష్ణు శర్మ గారి మాట వినకపోవడం వల్ల కదా ఇలా జరిగింది. అని రాముడు రంగడిని విష్ణు శర్మ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. జరిగిందంతా విష్ణు శర్మ గారికి వివరిస్తారు. జరిగింది విన్న విష్ణు శర్మ గారు 500 రూపాయలు ఇమ్మంటారు. విష్ణు శర్మ గారి మాటలకు రంగడు ఇలా అంటాడు. అదేంటి, పోయినసారి సలహాకు 100 రూపాయలు తీసుకున్నారు కదా? అని అంటాడు రంగడు. రంగడి మాటలకు విష్ణు శర్మ గారు ఇలా అంటారు. సలహాలోని కష్టాన్ని బట్టి ధర ఉంటుందని ముందే చెప్పాను. అని అంటారు విష్ణు శర్మ గారు. రంగడు సరే అని చెప్పి విష్ణు శర్మ గారికి 500 రూపాయలు ఇస్తాడు. విష్ణు శర్మ గారు ఆ 500 రూపాయలను తీసుకొని ఇలా సలహా ఇస్తారు. ఇవాల్టి నుంచి నువ్వు మోగవాడివిగా నటించు. కష్టం తీరాలంటే నువ్వు మాటలు రానివాడిలా నటించాలి. సలహా విన్న రాముడు రంగడు తమ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రంగడి కోసం రాజభటులు వచ్చారు. రాజభటులు రంగడిని రాజసభకు తీసుకొని వెళ్ళారు. రాజుగారి భార్యలిద్దరూ రంగడిని గుర్తుపట్టి ఇలా అంటారు. ఇతడే మాకు గొడవ జరిగినప్పటి నుండి అక్కడే ఉండి జరిగిందంతా చూసిన ప్రత్యక్ష సాక్షి ఇతడే అని అంటారు. రాజుగారు రంగడిని చూసి ఇలా అడుగుతాడు. ఏమయ్యా, నువ్వేనటగా ప్రత్యక్ష సాక్షి? మరి ఎవరిది తప్పో నువ్వే చెప్పు. అని అడుగుతారు. రాజుగారు అడిగిన ప్రశ్నకు రంగడు ఇలా జవాబు ఇస్తాడు. బెబ్బే అంటూ మోగవాడిలా నటిస్తాడు రంగడు. రంగడు ప్రవర్తన చూసి రాజుగారు ఇలా అడుగుతారు. అయ్యో, నీకు మాటలు రావా? అని రాజుగారు అడగగా బెబ్బే అని అంటాడు విష్ణు శర్మ గారిని తలుచుకుంటూ. రాజుగారు ఇలా అనుకుంటారు. వీడికి మాటలు రావు, కావున వీడు సాక్ష్యానికి పనికిరాడు అని అనుకుంటూ రంగడిని తమ ఇంటికి పంపించేస్తాడు. రంగడు గండం గడిచిందని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి చేరుకున్నాక రంగడు ఇలా అనుకుంటాడు. రాజుగారికి నేను మాట్లాడుతున్నానని తెలిస్తే నాకు మరణశిక్ష ఖాయం. ఇక నేను పూర్తిగా మూగ జీవనం గడపాల్సిందేనా? అని సలహా కోసం విష్ణు శర్మ గారి దగ్గరికి వెళతాడు. విష్ణు శర్మ గారు ఈసారి 100 రూపాయలు తీసుకొని దీర్ఘంగా ఆలోచించి సలహా ఇస్తాడు. ఈ రోజు నుండి 11వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి నిర్భయంగా జరిగింది మొత్తం చెప్పి అని సలహా ఇస్తారు విష్ణు శర్మ గారు. విష్ణు శర్మ గారి సలహాకు రంగడు ఇలా అంటాడు. ఈ రోజే చెప్పేస్తే ఏమి జరుగుతుంది అంటారు? అని అడుగుతాడు రంగడు. రంగడు ప్రశ్నకు విష్ణు శర్మ గారు ఇలా అంటారు. రాజుగారు నీ శరీరంలో ఏదో ఒకటి ఊడగొడతారు, పర్వాలేదా మరి? అని అంటారు హాస్యంగా. ఇక రంగడు మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా 11వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి రంగడు జరిగిందంతా చెబుతాడు. నోటి మాట లేక ఎంత కష్టపడింది రాజుగారికి చెప్పుకొని మందించమని అడుగుతాడు.
రంగడు మాటలు విన్న రాజు రాణులు పగలబడి నవ్వుతూ ఇలా అడుగుతారు. రంగా, నీకు ఈ తెలివి సొంతంగా వచ్చింది కాదు అని మాకు తెలుస్తుంది. నీకు ఎవరో సలహా ఇచ్చి ఉండాలి. ఎవరు వారు? అని అడుగుతారు రాజుగారు. రంగడు విష్ణు శర్మ గారి గురించి చెబుతాడు. రాజుగారు విష్ణు శర్మ గురించి వినిన తర్వాత గ్రామానికి ఒకరు విష్ణు శర్మలాగా ఉంటే మన రాజ్యానికి ఎటువంటి ఆపద రాదు. అని చెప్పమంటారు రంగడిని. రాజుగారు సంతోషంగా విష్ణు శర్మ గారికి కానుకగా రత్నాల హారంతో పాటు ప్రశంసా పత్రాన్ని పంపిస్తారు. రంగడు విష్ణు శర్మ గారి దగ్గరికి చేరుకొని రాజుగారు ఇచ్చిన వాటిని అందించి జరిగినదంతా చెప్పి ఇలా అడుగుతాడు. 11 రోజులలో ఏమి జరిగినట్లు? అని అడుగుతాడు. విష్ణు శర్మ గారు ఇలా చెబుతారు. ఏమీ లేదు రంగా, నిన్న రాజుగారి పుట్టినరోజు. ఆయన గొప్ప మనసుతో దాన ధర్మాలు చేసే రోజు. ఆయన ఆనందంతో నీ సమస్య చిన్నదైపోయి నిన్ను మందించేస్తాడని ఆ రోజు వెళ్ళమన్నాను. గుర్తుంచుకో, ఆనందం అధికం చేసుకుంటే సమస్యలు మాయమైపోతాయి. అని చెబుతారు విష్ణు శర్మ గారు. రంగా ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు విష్ణు శర్మ గారు రాజుగారి దగ్గరికి చేరుకొని రాజ్యానికి సేవ చేయడం మొదలు పెడతారు. ఇది ఇవాల్టి కథ. మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.